హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజు మనలో ఒకడు. సో ముందుగా మా వీడియోని అయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఆ సబ్స్క్రైబ్ అయితే అవుతలేదు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే. అలాగే బిగ్ బాస్ ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని మా వీడియోస్ని ప్లీజ్ షేర్ చేయండి. డే 2లో ముందుగా మనకి నాగమణికంట బెడ్ మీద పడుకొని ఉంటాడు. సో అందరూ వచ్చి ఆయన్ని సముదాయిస్తూ ఉంటారు. దాంట్లో ఆదిత్య ఓంకి ఆయనకి డిస్కషన్ జరిగినట్టుగా ఉంది. సో ఆయన పడుకుంటే ఆదిత్య ఓం వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఆదిత్య గారు, ఇది నీకు వచ్చిన ఒక అవకాశం, మంచి శ్లోకాలు పాడావు, అవన్నీ చెప్పగలిగావు, ఒక అవకాశం అని అనుకోవాలి. నువ్వు నువ్వు నీ మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు, అసలు నువ్వు నీకోసం నాకు తెలీదు, నేను మాకు ఇచ్చిన టాస్క్ మేము చేసామంతే అని చెప్తా ఉంటాడు. ఈ లోపు నిఖిల్ కూడా చెప్తాడు, నువ్వు గేట్ కూడా దాటారు నాకు తెలుసు అయ్యి అని చెప్పి అబ్బాయి కూడా చెప్తాడు. సో దాంట్లో ఆదిత్య గారు ఒక మాట అంటారు, సో నువ్వు అంత అగ్రెసివ్ అయ్యావు అంటే కనుక అది ఇన్మెచ్యూరిటీ, ఇంకా మెచ్యూరిటీ రావాలని అబ్బాయి కూడా అంటాడు, ఆదిత్య కూడా అంటారు. సో అవన్నీ కొద్దిగా ట్రిగర్ అయ్యాడేమో తన అనిపించింది. అప్పుడు తను అంటారు, లెట్ మీ టాక్ అని చెప్పి మాట్లాడుతున్నాం. మళ్ళీ ఆదిత్య గారు మాట్లాడతారు, మళ్ళీ ఈయన లెట్ మీ టాక్ అని చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు చెప్తాడు అనమాట, నాకు మీరు బయటికి పంపించేస్తున్నప్పుడు నా ఎమోషన్ వల్ల వచ్చింది అది. నేను మీకు తెలియదు కదా నేను ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాను, ఎలాగ ఉన్నాను, నా పాస్ట్ మీకు తెలియదు కదా అని అంటాడు. 6 months నేను డోర్ కూడా తీయకుండా ఒకే రూమ్లో ఉండిపోయినా అయ్యానంటే, సో ఆదిత్య ఓం గారు మళ్ళీ దానికి చెప్తారనమాట, నేను 3 years రాలేదు బ్రో అయ్యి అని చెప్తారు. ఇవన్నీ కామన్, ఎమోషన్ అవ్వకూడదు మనం ఇక్కడ, అది మీకే ఇబ్బంది అన్నట్టు చెప్పుకొస్తారు. చెప్పిన తర్వాత తెలుస్తుంది అనమాట, అంటే తన సారీ చెప్పడానికి వెళ్ళినప్పుడు తన వేరే విధంగా మాట్లాడుతున్నాడు అన్న దీంతో ఆయన ఆదిత్య ఓం గారు చెప్తున్నారు. సో దీంట్లో ఇద్దరిది తప్పు అని చెప్పలేము, ఎందుకంటే ఇంటి నుంచి బయటికి పంపించేసేటప్పుడు ఎవరికైనా ఎమోషన్ ఉంటుంది కదండి. సో ఆ ఎమోషన్ ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి దాన్ని. ఎంతో ఆశలతో వచ్చాడు, ఒక ఛాన్స్ దొరికిందని వచ్చాడు. సో తనని ఒకేసారి అందరూ పాయింట్అవుట్ చేసి పంపించేస్తున్నారు అన్న ఫీలింగ్లో తను మాట్లాడారు. తను కూడా అంటున్నాడు, ఏమంటున్నాడంటే నాకు, అంటే నెక్స్ట్ జరిగిన కన్వర్జేషన్లో చెప్తాడు నిఖిల్తో, నాకు నువ్వు పంపించేసేటప్పుడు నేను మాట్లాడాలి కదా, సో మాట్లాడాలి కాబట్టి అలా మాట్లాడాను. నెక్స్ట్ నాకు కొద్ది బ్రేక్ నేను సారీ చెప్పడానికి వస్తున్నారు కానీ కొద్ది నాకు టైం కావాలి కదా, టైం ఇవ్వాలి కదా అన్నట్టుగా చెప్పుకొచ్చేది. ఆయనది తప్పు కాదు, ఈయనది తప్పు కాదు, కానీ ఏంటంటే ఆయన ఎమోషన్ కరెక్టే. ఈయన సారీ చెప్పి వెళ్ళి అడిగినప్పుడు, కానీ నిఖిల్ ఏమంటున్నాడంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా పెద్దవాళ్ళకి అయ్యి అని చెప్పి, అంటే అన్ని నేను డిస్రెస్పెక్ట్ చేసేవాళ్ళ కనబడుతున్నానా అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అని చెప్పాడు. కానీ ఒక మాట కూడా వాడారండి ఈయన, ఎవరు నాగమణికంట గారు, తప్పు పెద్దవాళ్ళు తప్పు అయినా సరే నేను తప్పు అని చెప్పి, ఓకే తప్పు అయినా తప్పు అని చెప్తారు ఓకే, కానీ ఏంటంటే ఆయన అక్కడ ఉన్న ప్రాసెస్ని చేసాడు. ఆయన ఒక్కడే ఓటేయలేదు కదా, అందరూ ఓటేయారు కదా, కానీ తను సారీ చెప్పడానికి వస్తున్నాడు. కొద్దిగా గౌరవించాల్సింది అన్నట్టుగా నిఖిల్ చెప్పాడు. కానీ దానికి వాళ్ళిద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ అయింది. సో తిన అత్తమానం అదే చెప్తున్నారు, సింగిల్గా ఉంటే సింగిల్గా ఉన్నాను అంటున్నారు, ఎక్కడైనా కూర్చుంటే వచ్చి అదే ఇష్యూని చెప్తున్నావు నువ్వు అని నిఖిల్ మీద కొద్దిగా సీరియస్ అయినట్టు చెప్తే డన్ బ్రో అని చెప్పాడు. తర్వాత కొద్దిసేపు ఇద్దరు మా వాగ్వాదం దిగారు, అయిపోయింది అక్కడ కూల్ చేశారు. అయిపోయిన తర్వాత అప్పుడు మన నాగమణికంట తన బడీతో కూర్చుంటాడు, తనతో చెప్తున్నాడు, తన నిఖిల్ పెద్ద రకం అయ్యానంటే అప్పుడు తను చెప్తుంది కిరాక్ సీత, తన ఆ ప్లేస్లో ఉంటే తెలుస్తుందిలే, తన ఆ ప్లేస్లో ఉంటే ఇంకా నీకన్నా ఎక్కువ చేసేవాడు అయ్యి అని చెప్తుంది. సో ఆ ఇష్యూలో ఏంటంటే ఎవరిది తప్పు అని చెప్పలేమండి, కొన్ని ఏంటంటే మిస్కమ్యూనికేషన్ వల్ల లేకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల అవన్నీ వస్తుంది. బిగ్ బాస్ అంటేనే అలాగ ఉంటుందిలేండి. సో అక్కడికి అది అయిపోయిందండి. నెక్స్ట్ మన తిన పృథ్వీరాజ్ శెట్టి ప్లస్ మన నాగమణికంట విష్ణుప్రియ కూర్చొని ఉంటారు. అక్కడ విష్ణుప్రియ అంటది అనమాట, నేను ఆ ప్లేస్లో, అంటే నేను అలా ఫీమేల్స్కి నేను పంపించలేను, నేను ఫెమినిస్ట్ కాబట్టి అని చెప్పింది. ఆ ప్లేస్లో నేనుంటే వేసేదానివా అని చెప్పి తను అంటాడు, మన పృథ్వీరాజ్ శెట్టి. అంటే వేసేవాడిని, అంటే నాకు చిన్నప్పటి నుంచి మీకు ఎలాగో నాకు అమ్మ అంటే చాలా ప్రేమ అండి అయ్యి అని చెప్పి, ఆడపిల్లలు అనగానే నేను మొత్తం వాళ్ళకే సపోర్ట్ చేస్తాను అని చెప్పి చెప్పుకొచ్చింది. అక్కడ
తన మిమ్మల్ని చూడగానే చాలా మంచితనంగా ఉన్నారు, మీరు వెళ్ళిపోతున్న నాకే ఎలాగ అనిపించింది, చాలా మంచిగా సున్నితంగా ఉన్నారు, మెతకతనంగా ఉన్నారని, ఫెమినిటీ ఉంది మీలో అని అన్నారు. మరి అది కరెక్ట్ ఇంగ్లీష్ వర్డ్, కరెక్ట్ మీనింగ్ తనకు తెలియదో మరి ఏంటో మరి. అక్కడ నవ్వేసి ఊరుకున్నాడు మణికంఠ. అంత మెతకతనంగా ఉంటే ఫెమినిటీ అంటారా అంటే, అదే తెలుగులో ఏమంటారు నాకు తెలియదు అని అంటే, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో తెలుసుకోవాలి కదా అని చెప్పి ఆ విషయం తర్వాత చెప్పాడు. ఆవిడ ముందు చెప్పలేదు కానీ తర్వాత చెప్పాడు, మళ్ళీ తన బడీతో చెప్పుకున్నాడు. ఆ అలాగా తన వర్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా సాంగ్ వచ్చిందండి, డాన్స్ వేశారు. తర్వాత అక్కడ మన రెస్ట్ రూమ్ లో మన శేఖర్ భాష అండ్ బేబక్క జోక్స్ వేసుకుంటారు. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది కదా, ఈ వ్యూ అంటే అందరికి నచ్చే వ్యూ, ఐ లవ్ యూ అని చెప్పి ఈయన జోకులతో, ఈయన ప్రేస్తోని మామూలుగా చేస్తలేదు శేఖర్ భాష గారు. బేబక్క బాబోయ్ అని అనుకుంటుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన సాంగ్ అయిపోయిందండి. సాంగ్ అయిపోయింది, లగ్జరీ బడ్జెట్ వచ్చింది. అదే బడ్జెట్ వచ్చింది. ఫస్ట్ మన రేషన్ పంపించారు, రేషన్ తీసుకున్నారు. నెక్స్ట్ ఎవరెవరు ఏంటి అనేది మొత్తం చెప్తున్నారు. వీళ్ళు కిచెన్ లో ఉంటారు. నెక్స్ట్ వీళ్ళు ఇలాగ మొత్తం షేర్ చేసుకుంటున్నారు వీటిని. అప్పుడులాగా మళ్ళీ లగ్జరీ బడ్జెట్ వచ్చింది, చికెన్, కాఫీ అన్ని. సో అవన్నీ తీసుకున్నారు, బాగానే ఉంది. అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ గొడవ స్టార్ట్ గొడవని కాదండి, నెక్స్ట్ కూర్చొని ఉంటారు అందరూ. కూర్చున్న మన నిఖిల్ అండ్ సోనియా కూర్చొని ఉంటారు అక్కడ. కూర్చొని ఉన్నప్పుడు అప్పుడు మన బేబక్క వచ్చి అక్కడ కూర్చుంటది, బెజవాడ బేబక్క. కూర్చున్నప్పుడు అంత మా ఆకలంటే అంత ఇర్రెస్పాన్సిబిలిటీ అని కానంటే తను ఆగిపోతుంది. ఏమన్నావు అని అంటారు. మా ఆకలంటే మీకు అంత ఇర్రెస్పాన్సిబిలిటీయా అని అన్నానక్క. అదే పొద్దు నుంచి అవుతలేదు కదా కుక్కర్ అయ్యంటే, అది అవ్వకపోతే నేను ఏం చేయను, నేను ట్రై చేస్తున్నాను కదా అని అంటారు. అప్పుడు నిఖిల్ తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూపిస్తున్నాను నిఖిల్, తన ట్రై చేస్తుంది కదా అంటే, దానికి ఎందుకంత చెప్తుంది, అంత ఇది కింద ఆ మాత్రం దానికి ఎందుకంత అలా చెప్తుంది అని చెప్పి తన కొద్దిగా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ, అదే కొద్దిగా పెద్దగా మాట్లాడుతుంది సోనియా. ఈ లోపు అందరూ వచ్చి ఏమైంది అని చెప్పి మామూలుగా మాట్లాడారు. అదే అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండడమే కదా ఇది అని చెప్పారు. తర్వాత మళ్ళీ అభయ్ వచ్చి కామెడీ చేసి అలాగ కవర్ చేశారు. సో అక్కడికి ఆ ఇష్యూ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అక్కడికి ఆ ఇష్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన ఆరెంజెస్ తోని మన శేఖర్ భాష ఆడుకుంటూ ఉంటాడు. ఆరెంజెస్ తోని మామూలు ఉత్తిగా ఉండడం ఎందుకని చెప్పి గేమ్ ఆడుతున్నట్టుగా ఉన్నాడు, ఆడుతూ ఉంటాడు. అప్పుడు తిన ఇక్కడ కూర్చొని ఉంటుంది, సోనియా కూర్చొని ఉంటుంది. కూర్చొని ఉన్నప్పుడు క్యాచ్ అని చెప్పి బేబక్క అంటది, ఫుడ్ని అవమానిస్తున్నారు మీరు అని ఏదో అంటే, క్యాచ్ అని చెప్పి తనకేస్తారు. నిన్ను కూడా ఇన్వాల్వ్ చేయాలంటే నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పి బేబీ అక్క అని అంటది. సో ఇలా ఆడుకుంటూ ఉంటారు అందరూ. ఈ లోపు సోనియా ఏదో చెప్పిందని ఇంకా అందరూ అక్కడ ఒక్కొక్కరు వెళ్ళి కూర్చుంటూ ఉంటారు. శేఖర్ భాష కూడా వస్తాడు. సో నా కింద పడిపోయింది, మీరు ఆరెంజెస్ టచ్ చేయకండి ఆడుతున్న వాళ్ళందరూ అని చెప్పి చెప్పుద్ది. ఈ ఐడియా కూడా నాకు మణికంఠ ఇచ్చాడు అని చెప్పి చెప్పుద్ది. అయిపోయిన తర్వాత అక్కడికి అందరూ మాట్లాడుకుని నార్మల్గా ఉంటారు. బేబక్క కూడా ఏంటి ఈ అమ్మాయి అత్త మన ప్రతిదానికి ఎంతలా అవుతుందని చెప్పి ఒక ఫేస్ లో అయితే ఆ ఎక్స్ప్రెషన్ అయితే ఉంది బేబక్క దగ్గర. సో అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. కూర్చున్నప్పుడు మన శేఖర్ భాష వస్తాడు. వచ్చి నార్మల్గానే మేము ముట్టుకోకూడదా ఆరెంజెస్ని అయ్యానంటే, అలా అనలేదు, నేను తినకూడదు ముట్టుకోకూడదు అని అనలా, అదే ఫుడ్ని ఎందుకు అలా వేస్ట్ చేస్తున్నారు, దాన్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టుగా అంటే ఎక్కడైనా రూల్స్ బుక్ లో ఉందా అని చెప్పి ఆయన కొద్దిగా అగ్రెసివ్ అయ్యి మాట్లాడతాడు. రూల్ బుక్ లో ఉండకూడదు, అది మనకు హ్యుమానిటీ, మనకు ఉండాలి అది అని చెప్పి తినంటది. సో అలాగా వాగ్వాదం జరుగుద్ది. తినంటాడు అనమాట. నేను అప్పుడు మణికంఠని చెప్పుద్ది, మణికంఠ కూడా వచ్చి అంటే ఆడింది కింద అక్కడెక్కడ పడిపోతుంది కదా, అది వేరే వాళ్ళకి పెట్టొద్దు అని అన్నాను నేను అంతే అని చెప్పి మణికంఠ అంటాడు. అప్పుడు నేను అంటాడు, నా యాపిల్ నా నా ఆరెంజ్ తో నేను ఆడుకుంటున్నాను, అది ఎవరికి పెడితే తప్పు నాది, అక్కడ తీసుకెళ్లి పెడితే ఇది నాది, నేను తింటాను, దీని మీద అందరికీ రైట్స్ ఉన్నాయి, మరి మీరు ఎందుకు అలా అంటున్నారు, మీకు సంబంధం ఏంటి, మీరేమైనా మీ మీ అథారిటీ ఏంటి అన్నట్టుగా చెప్పేస్తారు. తర్వాత తిన బోధులేసి కుక్కుకొని తిను, బోధులేసుకొని తిను అయ్యి అని అంటది.
అక్కడ ఏంటంటే అండి ఇష్యూ, శేఖర్ భాష గారు చెప్పేది ఏంటంటే ఏం తోస్తలేదు, సరదా గేమ్ ఆడదాం అని ఆడారు కానీ ఫుడ్ డిస్రెస్పెక్ట్ చేసినట్టుగా ఏం అనిపించలే. సో తన గొంతు లేపి గట్టిగా మాట్లాడేటప్పటికి తినకి అప్పుడు మ్యాటర్ అర్థమైంది, తనతో పెట్టుకోకూడదు అన్నట్టుగా. సైలెంట్ అయింది తిన. సైలెంట్ అయ్యి మీ అప్పుడు తిన ఏమన్నాడంటే శేఖర్ భాష, ఇది పాలిటిక్స్, ఎవరైనా ఆడితే చూడలేకపోవడం పాలిటిక్స్ ఇవన్నీ అని చెప్పి అలా అంటే, తిన కూడా అంటది మీకు తెలియని పాలిటిక్స్ ఏంటన్నా అని చెప్పి అక్కడ కట్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ నార్మల్గా నెక్స్ట్ సీన్ లో ఇద్దరు మామూలుగా మాట్లాడుకుంటారు. శేఖర్ భాష కూడా అంటారు, ఇంత సైలెంట్ గా ఉంది ఏంటి ఈ అమ్మాయి అని అనుకున్నాను, మార్నింగ్ కొద్దిగా మాట్లాడేటప్పుడు అబ్బా బాగానే మాట్లాడుతుంది అనుకున్నాను కానీ నాతోనే గొడవ ఆడుతుంది అని అనుకోలేదు, కానీ గుడ్ బాగా అలాగా ఓపెన్ గానే ఉండాలి అయ్యి అని చెప్పి ఇద్దరు కామన్ మాట్లాడుకొని వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత మన ఆదిత్య బొమ్మను ప్లస్ మన శేఖర్ భాష వాక్ చేస్తూ ఉంటారు. సో మనోడు అయ్యానంటే ఎవరు అని చెప్పి వేరే పేరు ఏదో చెప్పారు. తర్వాత కాదండి మన బక్కబాబు అన్నాడు. బక్కబాబు, నాగమణి కంటే బక్కబాబు, ఈయన ఏదో లావుకున్నట్టుగా తను కూడా అంటాడు, గొప్పగా అన్నావు బక్కబాబు అని, నువ్వేం లావుకున్నావా అంటే ఆదిత్య అంటే నాకన్నా బక్కగా ఉన్నాడు కదా, ఎలా ఉంటున్నాడో సింగిల్ గా ఉంటాడు, ఏ మాట ఆడు ఏమీ చేయడు అలా ఉంటాడు, ఎలా ఉంటున్నాడో ఏంటో అని అంటాడు. అక్కడికి అది అయిపోద్ది. నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి గేమ్ స్టార్ట్ అవుతుంది. అదే మామూలు లివింగ్ ఏరియాలో కూర్చోబెట్టి చెప్తారు, ఆ బ్యాడ్ న్యూస్ విన్నారు కదా, గుడ్ న్యూస్ వచ్చి చెప్తానని చెప్పి ఇంకా మామూలుగా చెప్పాడండి. ఏమంటే ఇలాగా అదే నిన్న నెగ్గిన టీమ్స్ ఇప్పుడు ఈ రోజు పార్టిసిపేట్ చేస్తారు, చీప్ చీప్ హెడ్ అని చెప్పి ఒకటి అంటే ఒక టైటిల్ పెట్టాడు. చీప్ హెడ్ కింద ఉంటారు, ముగ్గురు సెలెక్ట్ అవుతారు. సో వాళ్ళకి కొన్ని కొన్ని అథారిటీస్ వస్తాయి. అయితే ఏంటంటే ఇప్పుడు నుంచి కథ మొదలైంది, ఇప్పుడు కథలో భాగం అవుతుంది, ఇప్పుడు నుంచి స్టార్ట్ అయింది కథ అని చెప్పి చెప్పాడు. తర్వాత నెక్స్ట్ టాస్క్, ఫస్ట్ టాస్క్ వచ్చి మన థ్రెడ్స్ ఉన్నాయండి, థ్రెడ్స్ మీద అందరూ బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రతి బజర్కి మామూలుగా ఒక దీని కింద సెలెక్ట్ అవుతుంది, ఒక డయాగ్రామ్ కింద ఇచ్చాడు, దాంట్లో సెలెక్ట్ చేసుకొని ఆ కలర్ దేని కలర్ దగ్గర ఆగిందో కలర్ కట్ చేసేస్తున్నాడు. సో అక్కడ అది అదృష్టం కూడా ఉండాలి, మనం ఏ కలర్ పట్టుకొని ఉన్నామో అది కట్ చేసేస్తే ఓడిపోతాం. సో అలాగా చేస్తే ఫస్ట్ మన బేబక్క వచ్చేసారు, నెక్స్ట్ బాయ్స్ వచ్చేసారు, మన నవీ నబీదును నెక్స్ట్ శేఖర్ భాష వీళ్ళు కూడా. లాస్ట్ గా మిగిలింది మాత్రం మన నిఖిలును నైనిక. మార్నింగ్ వీడియోలో కూడా చెప్పానండి, నిజంగా చెప్పాలంటే మేల్తోని సమానంగా పోటీ ఇచ్చారు. సో అక్కడ అందరూ అప్రిషియేట్ చేశారు నైనికని. గేమ్ పరంగా అంటే ఇప్పుడు టాస్క్ పరంగా చెప్తున్నానండి నేను, టాస్క్ పరంగా చాలా చాలా సూపర్గా ఆడారని చెప్పాలి ఆవిడ నైనిక గారు. లాస్ట్ దాకా ఉన్నారు, లాస్ట్ లో హెయిర్ టచ్ అయిపోయింది, తనంతట తాను ఇంకా ఉండలేక వదిలేశారు. సో ఆ దాంట్లో చీప్ హెడ్ కింద ఫస్ట్ హౌస్ కి చీప్ హెడ్ కింద నిఖిల్ సెలెక్ట్ అయ్యాడు, కంగ్రాట్స్ చెప్తారు. నెక్స్ట్ మన మళ్ళీ రూమ్ లో కూర్చుంటారు, మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళందరూ. టాస్క్ జరిగిందండి, నెక్స్ట్ టాస్క్ లో మనకి నైనిక గారు విన్ అయ్యారు. సో కోన్ టాస్క్ పెట్టారు. సో కోన్ టాస్క్ లో మన నైనిక గారు అయితే విన్ అయ్యారు. అంటే చాలా ఎక్సలెంట్ గా ఆడారండి. ఫస్ట్ టాస్క్ లో ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చారో సెకండ్ టాస్క్ లో కూడా సేమ్ అలాగే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ టాస్క్ లో భాష కూడా చాలా మంచి పోటీ ఇచ్చాడు. సో నెక్స్ట్ టాస్క్ ఆవిడ నెగ్గి, ఆవిడ ఏమవుతుందంటే అప్పుడు నెక్స్ట్ టాస్క్ నెగ్గానే సెకండ్ చీఫ్ హెడ్ కింద సెలెక్ట్ అవుతుంది. అయిన తర్వాత టాస్క్ అయిపోయాక బయట ఏరియాలో కూర్చొని ఉంటారు మన బడీను మన మణికంఠ. ఎప్పుడు ఇంకా ఈ సీజన్ లో ఇంకా వీళ్ళిద్దరు అక్కడే కూర్చుంటారేమో, బడీను మన మణికంఠ కూర్చున్నారు. కూర్చున్నాక చెప్తాడు, నిఖిల్ తన అన్నిట్లో తనే ఉండాలనుకుంటాడు, ఈ రోజు దొరుకుతాడేమో అనుకున్నాను అని ఏదో చెప్తున్నాడు మణికంఠ అని. కానీ చాలా బాగా ఆడాడు అంటే తను చెప్పుద్ది అనమాట సీత, మన కిరాక్ సీత అంటదనమాట. తను అంటదనమాట ఏమనంటే తన మేల్ కదా ఎలాగైనా ఆడతాడు అంటది. ఈ లోపు నైన్కి వస్తుంది, తను కొద్దిగా చెప్తాడు బాగా ఆడావు, చాలా బాగా ఆడావు, చాలా బాగా చెప్పావు అని. నెక్స్ట్ మన అయిపోయిన తర్వాత తను అంటది అనమాట, బిగ్ బాస్ నేను అడిగాను, నేను సెలెక్ట్ అయ్యాను కదా సంచాలక్ కింద, నాకు అప్రిషియేట్ చేయండి బిగ్ బాస్ అని అంటే అప్పుడు పక్కెళ్ళి ఆడుకో అయ్యా అన్నాడు నిఖిల్. అలాంటి నాకు కొన్ని మాటలు అసలు నచ్చుతలేదంటే అప్పుడు మన మణికంఠ బ్రో
నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, అక్కడే ఓపెన్ అయిపోవాలి, అదే గట్టిగా మాట్లాడాలి అని అంటున్నాడు. అది అక్కడ ఆయన ఏమో ఒకటి అన్నారు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ లివింగ్ ఏరియాలో కూర్చోబెట్టి వీళ్ళిద్దరికి డెసిషన్ తీసుకోమని చెప్పారండి. మిగిలిన నలుగురు నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. అప్పుడు వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారు, ఎవరో ఈ 2 రోజుల్లో మింగిల్ అవుతున్నారు, ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు, ఎవరైతే ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు అనేది మాట్లాడుకుని దాని మీద డెసిషన్ తీసుకుంటారు. సో దాన్ని ఒక నేమ్స్ రాసి థ్రెడ్ లో ఒక రాయి టైప్ లో పెట్టి ఎవరైతే వద్దనుకున్నా అలా పేరు మీద వదలాలి, అది పెట్టారు. సో మళ్ళీ యాక్టివిటీ ఏరియాలో కూర్చొని అక్కడ డిస్కషన్ జరిగింది. సో ఫస్ట్ మన నబిల్కి తన బోర్డు మీద రాయిని వదిలేదు. సో అది బ్రేక్ అయిపోయింది. అయిపోయిన తర్వాత తన నబిల్ కొద్దిగా డిఫెండ్ చేసుకోవడానికి చూశాడు. ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారంటే, అదే నువ్వు ఇంకా ఎక్కువ మింగిల్ అవుతలేదు అయ్యి అంటే, నువ్వు మింగిల్ అవుతున్నావా, మింగిల్ అవనిస్తలేదు, నాతో మాట్లాడనిస్తలేదు నువ్వే అని చెప్పి నిఖిల్ని అంటాడు. సో అలా డిస్కషన్ జరిగింది. ఇప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి చూశారు. వాళ్ళకున్న పాయింట్స్ వాళ్ళు చెప్పారు, తను వెళ్ళి కూర్చున్నాడు. తర్వాత మళ్ళీ సెకండ్ బ్రేక్ బేబక్క, తను అసలు మాట్లాడడానికి ఇష్టపడలేదు. అక్కడ వాళ్ళందరూ ఫోర్స్ఫుల్ గా వెళ్ళి నుంచోవాలి, మాట్లాడాలి అన్నట్టుగా ఉంది. వచ్చి ఓకే ఇట్స్ ఓకే అని చెప్పింది. నాకు మీది అనుకుంటున్నారో అది నాకు ఓకే, మనం గెలిపోవటం సహజమే, ఇవన్నీ తట్టుకున్నాను కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను అని ఏదో చెప్పింది, కూర్చుని పోయింది. తర్వాత మన శేఖర్ భాష, తన కామెడీ అంటే అగ్రెసివ్ ఉంటుంది, కామెడీ అస్తమానం జోక్స్ వేయడం వల్ల ఒక టైంలో యష్మి గౌడ కూడా అంటది, బాబోయ్ నేను ఉండలేకపోతున్నాను నేను దగ్గర అని అంటది. సో తన కామెడీగా ఎవరు డెసిషన్ తీసుకున్నారు అయ్యి అంటారు. అలా ఇది నువ్వు కొద్దిగా హైపర్గా ఉంటావు, కొద్దిగా కోపంగా ఉంటావు, సో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాయి అంటే ఓకే డన్ అని కూర్చుంటారు. తర్వాత లాస్ట్కి మన యష్మి గౌడ మిగిలింది. యష్మి గౌడని సెలెక్ట్ చేసుకుంటారు. సో యష్మి గౌడ నుంచి మాట్లాడుతూ ఉంటది, నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, ఇది నా అదృష్టం అనుకోవాలి, అదృష్టంతో వచ్చింది, నేను ఏం మాట్లాడాలో కూడా నాకు తెలుస్తలేదు అంటారు. తర్వాత ఇంకా పక్కన మన సీతకి ఏంటంటే ఫస్ట్ నిఖిల్ మీద కొద్దిగా ఇది ఉంది. నెక్స్ట్ మన సోనియా గారు ఎప్పుడెప్పుడా అని చెప్పి చూస్తుంది కదా, నేనున్నాను ప్రతి దాంట్లో అని చెప్పి. సో తను అంటుందన్నమాట, నెక్స్ట్ తీసుకున్నప్పుడు డెసిషన్ ఎలా తీసుకోండి మీరు హైపర్ అన్నారు కదా, తిన హైపర్ కాదా, లేదంటే ఈ రెస్పాన్సిబిలిటీ ఏముంది, టాస్క్ ఉంది, నువ్వు డ్రెస్ మార్చుకుంటేనే డ్రెస్ మార్చుకోలేదు అని చెప్పి కొన్ని చెప్పుకొచ్చింది. అది నా కంఫర్టబుల్, నేను నా టాస్క్ని బట్టి నేను చేసుకుంటాను అంటే ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది కదా, తినకి ఎందుకు ఇచ్చారని చెప్పి అలా వాగ్వాదం చేసుకుంటుంటే నన్ను మాట్లాడినవని మన యష్మి గౌడ నెక్స్ట్ నిఖిల్ అలా మాట్లాడుకున్నారు. మధ్యలో విష్ణుప్రియ ఎంటర్ అయ్యి, మీకు అలాగ అనిపించింది, నాకు అసలు నబీన్ మీద అభిప్రాయమే లేదు, నాకు నబీన్ తీసుకోపోవడం కరెక్ట్ అనిపించింది. సో ఎవరి అభిప్రాయం అలాది, అది బిగ్ బాస్ హౌస్ లో కామన్ అండి, ఇవన్నీ ఎవరికి తీసుకోవాలో ఏంటో అది మనం తీసుకున్న అందరికి నచ్చాలని లేదు కదా. సో ఈవిడ ఏంటంటే కొద్దిగా రేట్ చేయాలి, ప్రతి దాంట్లో పాయింట్ రేట్ చేయాలి ఉండాలని, మరి సీతకు కూడా కొద్దిగా నిఖిల్ మీద కొద్దిగా కోపం ఉంది కాబట్టి అలా జరిగింది. సో లాస్ట్కి ఇంకా అలాగ ఎండ్ అయిందండి. సో ఇదండి. సో ఈ రోజు హైలైట్స్లో అయితే శేఖర్ భాష, సోనియా సోనియా నెక్స్ట్ బేబక్క, వీళ్ళు ముగ్గురు, నిఖిల్, నాగమణికంట, వీళ్ళైతే హైలైట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, అంటే స్క్రీన్ స్పేస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. ప్రతి దాంట్లో మేము ఉన్నామని కానీ ఏదో ఒక ఇష్యూని రేజ్ చేయడం కానీ ఉన్న దగ్గర సోనియా అయితే ఎక్కువ ట్రై చేస్తుంది. నాగమణికంట ట్రై చేస్తున్నారు లేదో తెలీదు, ఆటోమేటిక్గా అంటే చెప్పలేము, తన కూడా తన బడ్డీతో ఎక్కువ మాట్లాడడం, ఈ గాసిప్స్ ఇవన్నీ అంటే ఎక్కువ డిస్కస్ చేయడం వల్ల తను కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది. చూద్దామండి ఇంకా ఏమవుతుందో. ఇదండి, ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.